ఆగస్టు నెలలో ఒక వారం వ్యవధిలో వచ్చిన 2 చిన్న సినిమాలు ఘన విజయం సాధించాయి. ఆ సినిమాలే కమిటీ కుర్రోళ్ళు, ఆయ్. నీహారిక కొణిదెల సమర్పణలో వచ్చిన కమిటీ కుర్రోళ్ళు 17 రోజులకు 16 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధిస్తే, గీతా ఆర్ట్స్ 2 పై వచ్చిన ఆయ్ సినిమా 10 రోజులకు 13 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించి దూసుకుపోతుంది. ఈ సినిమా విజయాలు పెద్ద సినిమాల లోపాలను ఎత్తి చూపుతున్నాయి. స్టార్స్ కాంబినేషన్లతో పని లేదు, కంటెంట్ ఉంటే చాలు, ఏ సినిమా అయినా చూస్తామని ఈ సినిమాలతో నిరూపించారు ప్రేక్షకులు. దానికి ఉదాహరణ ఆయ్ సినిమా. ఆయ్ సినిమా ఆగస్టు 15న డబుల్ స్మార్ట్, మిస్టర్ బచ్చన్, తంగలాన్ లాంటి భారీ చిత్రాల మధ్య రిలీజ్ అయ్యి ఆ పోటీని తట్టుకుని కేవలం ఈ సినిమాలో ఉన్న కంటెంట్ తో విన్నర్ గా నిలిచింది. మరి ఇంతగా విజయం సాధించిన ఈ సినిమాలలో ఏముందో ఒకసారి పరిశీలిస్తే, ఈ సినిమాలలో స్టార్స్ ఎవరూ లేరు, అందరూ కొత్త వాళ్ళు, చిన్న నటులే. ఈ సినిమాలలో లేనిపోని హంగులు, ఆర్భాటాలు లేవు, కథలు కొత్తవి కావు. ఉన్నదల్లా మన నేటివిటీ, మన మధ్య తిరిగే మనుషులు, వారి మనస్తత్వాలు, వారి మధ్య బంధాలు, సరదాలు, ఎమోషన్స్ ఇవే కనిపించాయి. కాకపోతే ఈ కథలను ఆయా దర్శకులు చూపించిన విధానం, ట్రీట్మెంట్ కొత్తగా సహజంగా ఉండి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి ఈ సినిమాలు. ఈ 2 సినిమాలలో చాలా కామన్ పాయింట్స్ ఉండడం విశేషం. అవి గోదావరి, కులం, ఫ్రెండ్షిప్, కొత్త దర్శకులు. ఈ 2 సినిమాలు గోదావరి జిల్లాల నేపథ్యంలో తెరకెక్కినవే. గోదావరి జిల్లాల అందాలు, గోదావరి జిల్లాల స్లాంగ్ ఈ సినిమాలో కీలక పాత్ర వహించాయి. ఆ సినిమా టైటిలే గోదావరి స్లాంగ్ నుంచి పుట్టిన ఊతపదం. ఇక కులం. కమిటీ కుర్రోళ్ళ సినిమాలో 11 మంది ఫ్రెండ్స్ మధ్య కులం చిచ్చుపెట్టడం మెయిన్ పాయింట్ అయితే, ఆ సినిమాలో 2 ప్రేమికుల ప్రేమకు కులం అడ్డుపడడం మెయిన్ పాయింట్. ఫ్రెండ్షిప్. ఈ 2 కథలు ఫ్రెండ్స్ మీద నడిచే కథలే, ఫ్రెండ్షిప్ వాల్యూ తెలియజేసే కథలే. కొత్త దర్శకులు. కమిటీ కుర్రోళ్ళకు దర్శకత్వం వహించిన యదువంశీ కొత్త దర్శకుడు అయితే, ఆయకు దర్శకత్వం వహించిన అంజీ కూడా కొత్త దర్శకుడే. టోటల్ గా ఈ సినిమా విజయాలు సినీ మేకర్స్ కి నేర్పేది ఒకటే, ప్రేక్షకులు మన నేటివిటీకి, సహజత్వానికి పట్టం కొడుతున్నారు. ఈ విషయం లాస్ట్ ఇయర్ వచ్చిన బలగం కూడా నిరూపించింది. తెలంగాణ నేటివిటీతో వచ్చిన ఈ చిన్న సినిమా పెద్ద విజయం సాధించింది. కనుక దర్శకులు ఆ దిశగా కథలు రాసుకునే ప్రయత్నం చేయాలి. కథ కొత్తదేం కాకపోయినా, చిన్న పాయింట్ అయినా దాన్ని చెప్పే విధానం బాగుంటే ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని ఈ సినిమాలు నిరూపించాయి. మొత్తానికి కంటెంట్ ఈజ్ కింగ్ అని ఈ చిత్ర విజయాలతో నిరూపించారు ప్రేక్షకులు. సబ్స్క్రైబ్ సినీ మాస్టర్. థ్యాంక్ యూ. మీ కృష్ణారెడ్డి.